మంచిర్యాల జిల్లా చెన్నూరులోని వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. యూరియాకు సంబంధించిన టోకెన్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అన్నదాతలు. వికారాబాద్ లో యూరియా కోసం బార్లు తీరారు రైతులు. తెల్లవారుగానే పెద్ద సంఖ్యలో అక్కడ క్యూలో చేరారు. మహిళలు, వృద్ధులు సైతం యూరియా కోసం లైన్లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి నిలబడినా, రోజుల తరబడి నిలబడినా రైతుకు దక్కేది కేవలం 4 బస్తాల యూరియా మాత్రమే. భూమి ఎంత ఉన్నా సరే 4 బ్యాగుల యూరియా మాత్రమే ఇస్తున్నారు అధికారులు. అది కూడా భూమి పట్టా, పాస్బుక్ ఉంటేనే. పట్టాదారు పాస్బుక్ చూపించిన వారికి మాత్రమే 4 బ్యాగులు పంపిణీ చేస్తారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇంత తక్కువ యూరియాతో పంటలు ఎలా సాగు చేస్తామని నిలదీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సారంగపాణి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సారంగపాణి. నల్లిని మంచిర్యాల జిల్లాలో 2 రోజులుగా చెన్నూరు పట్టణ వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు పర్యాటన చేస్తున్నారు. అయితే యూరియా సరిపడా దొరకడం లేదంటూ నిన్న వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు కలగజేసుకుని అందరికీ యూరియా బస్తాలు ఇప్పిస్తామని కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. సహకార సంఘం కేంద్రం వద్దకు తీసుకెళ్లిన తర్వాత కొంతమంది రైతులకు యూరియా బస్తాలు ఇచ్చారు. అయితే ఈ రోజు తాజాగా మరికొంతమంది రైతులు రావడంతో వారికి సరిపడంత యూరియా లేదని చెప్పిన నేపథ్యంలో రైతులు లోపలికి వెళ్లి స్వీయ నిర్బంధం చేసుకున్నారు. చెట్లు కిందికి లాగి అందులోనే వాళ్ళు ఉండిపోయారు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి ఆ తర్వాత బయట తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 2 రోజులుగా యూరియా కోసం రైతులు తంటాలు పడుతున్నారు. ఒక విధంగా పడిగాపులు చేస్తున్నారు. పని వదిలిపెట్టి వచ్చి ఆ యూరియా బస్తాల కోసమే, ఎరువుల కోసము ఈ విధంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆదిలాబాద్ జిల్లాలో పలు కేంద్రాల్లో సైతం యూరియా కోసం బార్లు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చెన్నూరులో మాత్రం 2 రోజులుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. తలుపులు వాళ్ళే వేసుకుని లోపల ఉండిపోయిన పరిస్థితి. అయితే పోలీసులు వచ్చి వారిని వెడదీశారు. అయితే కొంతమందికి స్లిప్ ఇచ్చాము, వారికి మాత్రం బస్తాలు ఇస్తామని నిర్వాహకులు చెప్పినట్టుగా కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు. అయితే తమకు యూరియా బస్తాలు ఇవ్వాల్సిందే అంటూ వాళ్ళు షట్టర్ వేసుకునే లోపల ఉన్న నేపథ్యంలో పోలీసులు మళ్ళీ వాళ్ళు శాంతించారు. ఆ తర్వాత మిగతా రైతులందరికీ ఎరువుల బస్తాలు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో రైతులైతే శాంతించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్ సారంగపాణి, థ్యాంక్ యూ. వికారాబాద్ లో యూరియా కోసం బార్లు తీరినటువంటి లైన్లు మనం చూస్తున్నాం. యూరియా కోసం అక్కడ క్యూ లైన్ లో వేచి ఉన్నారు రైతన్నలు. తెల్లవారుగానే పెద్ద సంఖ్యలో క్యూలోకి చేరారు. మహిళలు, వృద్ధులు సైతం అక్కడ యూరియా కోసం లైన్ లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంత గంటల తరబడి నిలబడినా సరే, రోజుల తరబడి నిలబడినా రైతుకు దక్కేది మాత్రం కేవలం 4 బస్తాల యూరియా మాత్రమే. భూమి ఎంత ఉన్నా సరే కేవలం 4 బ్యాగుల యూరియా మాత్రమే ఇస్తారు అధికారులు. అది కూడా భూమి పట్టా, పాస్బుక్ ఉంటే మాత్రమే. పట్టాదారు పాస్బుక్ చూపించిన వారికి మాత్రమే 4 బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇంత తక్కువ యూరియాతో పంటలు ఎలా సాగు చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలో యూరియా బస్తాల కోసం రైతులు ఎగబడ్డారు. ఆగ్రోస్ ఫెర్టిలైజర్ దుకాణం ముందు ఉదయం నుంచి బార్లు తీరిన అన్నదాతలు యూరియా బస్తాలు దక్కించుకునేందుకు ఒక్కసారిగా అక్కడ పోటీ పడ్డారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సర్ది చెప్పారు. యూరియా కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు. సరిపడా స్టాక్ ఉందని స్పష్టం చేశారు అధికారులు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కూడా యూరియా కోసం బార్లు తీరారు రైతులు. దుబ్బాక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తూనే ఉన్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో అన్నదాతలు యూరియా కోసం క్యూ కట్టారు.
వృద్ధులు మహిళలు సైతం అక్కడే లైన్లలో నిలబడి వేచి చూస్తున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. చిరునామా సాకుతో తమ పరిధిలోకి రాదని చెబుతూ యూరియా ఇవ్వడం లేదని అధికారులపై విమర్శలు చేశారు కొంతమంది రైతులు. ఇదే అంశానికి సంబంధించి మెదక్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, నల్ని గత కొన్ని రోజులుగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి యూరియా కొరత ఉంది. దీంతో రైతులంతా కూడా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల చుట్టూ ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు 10-15 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానంగా సిద్దిపేట, మెదక్ జిల్లాలో మాత్రం తీవ్రమైనటువంటి యూరియా కొరత అయితే మనకు కనిపిస్తుంది. సిద్దిపేట నియోజకవర్గం, దుబ్బాక, గజ్వెలి 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఉదయం నుంచే కాళ్ళరిగేలా వ్యవసాయ సహకార కేంద్రాల చుట్టూ పడిగాపులు కాస్తూ యూరియా కోసం వేచి చూస్తున్నారు. తిండి తిప్పలు మానుకొని వారంతా కూడా వ్యవసాయ పనులు కూడా మానుకొని యూరియా బస్తా కోసం ఈ నెల వ్యవధిలోనే విస్తారంగా వర్షాలు పడ్డాయి. దీంతో అదును దాటిపోతే తిరిగి పంట చేతికొచ్చే అవకాశం ఉండదు. దీంతో పంటకు యూరియా వేస్తే కనుక తొందర ఎదిగే అవకాశం ఉంటుంది. దీంతో ఎక్కువగా దిగుబడే అవకాశం ఉంటుంది, వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులంతా కూడా యూరియా కోసం ఫర్టిలైజర్ షాపుల ముందు వెళ్తుండడంతో మాత్రం ఒక్కొక్క రైతుకు ఎంత భూమి ఉన్నా సరే ఒక్కో రైతుకు ఒక్కో బస్తాను ఇస్తుండడంతో మాత్రం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చినటువంటి ఒక్క బస్తా కోసం కూడా దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూసినా కూడా ఆ ఒక్క బస్తా కూడా దొరుకుతుందా లేదా అన్న ఆందోళన కూడా రైతుల్లో నెలకొంది. ఎందుకంటే ఎక్కడ కూడా సరిపడా యూరియా లేకపోవడంతో మాత్రం రైతులు ఆ క్యూ లైన్లలో నిలబడి వాళ్లకు కాళ్ళు నొప్పులు పెట్టి ఆ తర్వాత చెప్పులు పెట్టి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉండడంతో మాత్రం పలు చోట్ల ఆగ్రహించినటువంటి రైతుదాతలు రోడ్డెక్కుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వెంటనే డిమాండ్ కు తగ్గ యూరియా కూడా కావాలంటూ కూడా వారు ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సంగారెడ్డి జిల్లాలోనూ గత కొన్ని రోజులుగా ఎక్కడ కూడా యూరియాపై ఆందోళన లేవు. కానీ ఈ రోజు కూడా వార్తల్లో ఎక్కువగా యూరియా దొరకటం లేదని చెప్పి వార్తలు రావడంతో మాత్రం సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రైతులు కూడా ఆందోళన చెందారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో ఉన్నటువంటి ఓ ఫర్టిలైజర్ షాప్ ముందు ఒక్కసారిగా షాపు తీయడంతో అక్కడ కూడా యూరియా కోసం ఎగబడ్డారు. అయితే వ్యవసాయ అధికారులు యూరియా కొరత లేదు, ఖచ్చితంగా క్యూ లైన్లలో ఉన్న వారందరికీ యూరియా వస్తుందని చెప్పినా కూడా వినకుండా అసలు యూరియా దొరుకుతుందో లేదో అన్న ఒక ఆందోళనతో కూడా దిగబడడంతో వారికి సముదాయించి వారందరికీ యూరియా ఇవ్వడంతో మాత్రం ఈ వివాదం